దయ్యాలు ఏంటి? దయ్యాలు ఎట్లొచ్చినాయి? దయ్యాలు అనే కాన్సెప్ట్ నిజమేనా? దయ్యాల పుట్టు పూర్వోత్తరాలు ఏంటివి? అంటే దయ్యాల కాన్సెప్ట్ నిజమేనా అని అంటే మొదటగా మనం కొట్టివేయడానికి అయినా కూడా దయ్యాలు కాన్సెప్ట్ నిజం కాదు అబద్ధం అని చెప్పచ్చు. ఉమ్, దయ్యాల కాన్సెప్ట్ నిజము అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. దయ్యాల కాన్సెప్ట్ అబద్ధము అని చెప్పడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఉమ్, కానీ నిజము అని చెప్పడం కోసం చాలామంది, ఎందుకంటే దయ్యం పేరుతోనే బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ వ్యాపారాలన్నీ దయ్యం చుట్టూ ముడిపడి ఉంటాయి కాబట్టి దయ్యం ఎన్ని రోజులు బతికితే వాళ్ళ వ్యాపారాలు అంత శక్తివంతంగా అంత లాభంగా ఉంటాయి కాబట్టి నిజమని గత కొన్ని ఏళ్ళుగా మనని అదే భ్రమలో ఉంచుతున్నారు. కానీ దయ్యం అబద్ధము అని చెప్పడానికి చాలా చిన్న చిన్న లాజిక్స్ మనం మాట్లాడుకోవచ్చు. ఉమ్, దయ్యం అబద్ధం నేను ఎట్లా అంటున్నా అంటే చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారు అని చెప్పేసి ఒక లాజిక్ ఉంది. అయితే ఈ భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు భారతదేశ జనాభా 130 కోట్లు అనుకున్నా కూడా చనిపోయిన వాళ్ళ జనాభా 1300 కోట్లు ఉంటుంది. ఉమ్, ఓకేనా? దయ్యం అనే కాన్సెప్ట్కు సంబంధించిన విషయంలో మరి చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారు అనుకునేది అంటే ఈ 1300 కోట్ల మంది పైగా ఉన్నాడు. ఎందుకంటే భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ కదా. ఇప్పుడు ఉన్నటువంటి జనాభా కన్నా చనిపోయిన వాళ్ళని కొన్ని వందల ఏళ్ళుగా వేల ఏళ్ళుగా భూమి మీద చచ్చిపోతూనే ఉంటారు. మరి వాళ్ళందరూ దయ్యాలు అయిపోయినటువంటి సందర్భంలో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భూమి మీదనే మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం బతకడానికి. మరి అవి ఎట్లా బతుకుతున్నాయి? చనిపోయిన వాళ్ళే దయ్యాలు అవుతారు అనుకునేది అంటే వాళ్ళకి ఆహారంగా మనుషులే అవసరం ఉంటుంది, జంతువులే అవసరం ఉంటుంది అనుకుంటే ఈ భూమి మీద ఇలాంటి జంతు జాతి బతికేటువంటి అవకాశాలు లేవు, ఏ మనిషి బతికేటువంటి అవకాశాలు లేవు. దయ్యాలు అనేటివి దాదాపు ఇప్పుడు నేనున్నాను, దయ్యాలు నిజంగానే ఉండేది ఉంటే మా తాత చచ్చిపోయిండు, మా నాన్నమ్మ చచ్చిపోయింది, మా అమ్మమ్మ వాళ్ళ భర్త చనిపోయిండు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చచ్చిపోయారు, వాళ్ళ అక్కతమ్ములు చచ్చిపోయారు, వాళ్ళ అన్నా చెల్లెలు చచ్చిపోయారు. ఇట్లా మా కుటుంబానికి సంబంధించిన అంటే కేవలం రాకేష్ కుటుంబానికి సంబంధించినటువంటి తరాలను మనం ఒక 7 తరాలో 9 తరాలో 10 తరాలో తీసుకుంటే మా వాళ్ళే కొన్ని వందల మంది దయ్యాలు ఉన్నారు కదా. ఈ దయ్యాలు చనిపోయిన తర్వాత మమ్మల్ని ఇట్లా బతకనిస్తాయి. కాబట్టి దయ్యం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దయ్యం అనే కాన్సెప్ట్లో దయ్యం ఉంది అనేటువంటి ఏదైతే ఉందో దానికి ఎలాంటి ఆధారాలు లేవు. దయ్యాలు ఉన్నాయని చాలామంది చాలా రకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ దయ్యము నిరూపించబడలేదు ఇప్పటివరకు. దయ్యానికి అన్ని రకాల ఆకారాలు ఉంటాయి, దయ్యము శబ్దాలు చేస్తుంది, దయ్యం అన్నీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భయపట్టించేటువంటి పరిస్థితి కూడా దయ్యానికి ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. కానీ దయ్యం ఎప్పుడు నిరూపించబడదు. ఎందుకు నిరూపించబడదు అంటే శాస్త్రీయంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తే దాని విషయం అర్థమవుతుంది. లేకపోతే లేదు తప్పకుండా దయ్యం ఉంటుందని నమ్మేటువంటి పరిస్థితులే మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, దయ్యం అనే టాపిక్ వచ్చినప్పుడు చాలా చోట్ల గజ్జల సౌండ్ అనే పదం కూడా చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే 608 మంది స్టూడెంట్స్ వెకేట్ చేసిరో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవి భయంకరమైనటువంటి గజ్జల శబ్దం వినిపిస్తుంది అని చెప్పేసి అంటారు. అంటే ఈ దయ్యానికి గజ్జల సౌండ్కి ఎందుకు ఇంత అవినాభావ సంబంధం ఉంది అంటే ఏం చెప్తావు? అంటే నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దయ్యము ఇలాగే సేమ్ ఈరోజు 600 మంది విద్యార్థులు, 608 మంది విద్యార్థులు, అబ్బాయిలు అమ్మాయిలు 300 మంది 400 మంది ఉంటారు. అబ్బాయిలు 300 మంది, అమ్మాయిలు 400 మంది తీసుకున్న దాదాపుగా 600 మంది విద్యార్థులు స్కూల్ నుండి వెళ్ళిపోయారు అనిపించి మనం వింటున్నాం. వీళ్ళందరికీ ఏమి వినబడింది? అరుపులు, గజ్జల సౌండ్స్, కొన్ని సౌండ్స్ మాకు వినబడి అని చెప్పి చెప్తున్నారు. అంటే నేను ఇంతకుముందు స్కూళ్ళలో మోటివేషన్ క్లాసులు చెప్పడానికి పోయినప్పుడు కానీ లేదంటే మేము స్కూళ్ళలో ఇలాంటి మూఢనమ్మకాల మీద అవగాహన తరగతులు చెప్పేయడానికి వెళ్ళినప్పుడు కూడా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక కేజీబీవీ పాఠశాలలో కూడా సేమ్ ఇదే టాపిక్. అప్పుడు 400 మంది విద్యార్థులు స్కూల్ను వదిలేసి వెళ్ళిపోయారు. మేము అక్కడికి వెళ్ళి ఆ టీచర్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో మాట్లాడి అప్పుడు గద్వాల దగ్గర విజయ్ కుమార్ గారు ఏసీపీగా ఉన్నారు, ఇప్పుడు ఆయన సిద్దిపేట కమిషనర్గా ఉన్నారు అనుకుంటా. ఆయన ఒక కాన్సెప్ట్ ఆయన సపోర్ట్ చేసేది అంటే మేము స్థానిక పోలీసులతో మాట్లాడి ఆ స్కూల్కి వెళ్ళాం. స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ మళ్ళీ తిరిగి రప్పించడం కోసం దాదాపు 3 రోజులు కష్టపడడం. మాకు ఆ విద్యార్థులు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ చెప్పారు. ఏమంటున్నారంటే అర్ధరాత్రి పూట మాకు స్కూల్లో మాకు సౌండ్స్ వినబడుతున్నాయి సార్, తప్పకుండా ఇది దయ్యం సౌండ్, దయ్యం గజ్జల సౌండ్ రోజు మా స్కూల్లో పైన తిరుగుతుంది అని చెప్తారు. మేము నమ్మలేదు. నమ్మకుండా ఆ స్కూల్లో విద్యార్థులందరినీ రమ్మన్నాం. వచ్చిన తర్వాత సేమ్ ఎవరెవరు ఎక్కడైతే పడుకుంటారో అందరిని అక్కడ పడుకోమన్నాం. కొంతమంది పేరెంట్స్ ఒక 40-50 మంది పేరెంట్స్ని కూడా మేము అక్కడే ఉన్నాం. మేము కింద ప్రిన్సిపల్ రూమ్లో కూర్చొని లైట్లు ఆఫ్ చేసుకొని కూర్చొని ఉన్నాం. మేము ఒక 4-5 ఏమో గ్రౌండ్లో కూర్చున్నాం. స్కూల్ గ్రౌండ్ చిన్నదైనప్పటికీ సరిగ్గా వాళ్ళు విద్యార్థులు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఆ టైంలో 12-12:30 టైంలో మాకు కూడా గజ్జల సౌండ్ వినబడింది. సరిగ్గా ఒక రూమ్ దగ్గర నుండి దయ్యం ఒకవైపు వెళ్ళి మళ్ళీ వచ్చి సౌండ్ ఆగిపోయింది. ఏంటి అని చెప్పేసి మేము వెంటనే ఆ సౌండ్ ఆగిపోగానే స్కూల్లో లైట్స్ అన్నీ ఆన్ చేసాం. పరిగెత్తుకుంటూ సెకండ్ ఫ్లోర్ పోయినాం. సెకండ్ ఫ్లోర్ పోయిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది. ఆ అమ్మాయి 10th క్లాస్. ఇప్పుడు భయపడుతున్నటువంటి విద్యార్థులందరూ 7th 8th వాళ్ళు.
6th 7th 8th వాళ్ళు భయపడుతున్నారు. 9th 10th అమ్మాయిలేమో సెకండ్ ఫ్లోర్లో ఉంటారు, 6th 7th 8th వాళ్ళేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. ఇది అంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్కి సంబంధించిన సమస్య. అయితే నేను ఆ స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళారో ఆ అమ్మాయిని ఒకసారి కింద తీసుకురండి అన్ని లైట్లు వేసి విద్యార్థులందరినీ లేపినాం. అంటే అందరూ లేచే ఉన్నారు, నిజానికి పడుకోలేవు. మేమందరం కిందికి వచ్చేసరికి సమస్య ఏంటి అని అంటే, దసరా పండగకి ఈ అమ్మాయి ఇప్పుడు వాష్రూమ్కి ఏ అమ్మాయి అయితే పోయిందో ఆ అమ్మాయి దసరా పండుగకి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయికి కొత్తగా కాలి గజ్జెలు కొనిచ్చారు. అంతకుముందు ఆ అమ్మాయికి కాలి గజ్జెలు లేవు. దాదాపుగా ఆ స్కూల్లో ఉన్నటువంటి సగం మంది విద్యార్థులు కాదు, 60 to 70% ఏవో విద్యార్థులకు కాలి గజ్జెలు ఉండవు, వాళ్ళ మీద ఏ బంగారం ఉండదు, వెండి ఉండదు, వాళ్ళకి సరైన బట్టలు కూడా ఉండవు. ఆ క్రమంలో ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కొత్త గజ్జెలు కొనిస్తే పండగకి ఆ 10th క్లాస్ అమ్మాయి ఆ గజ్జెలు పెట్టుకొని స్కూల్కి వచ్చి, ఇక కొత్తగా కొనుక్కున్నటువంటి జీవితంలో మొదటిసారి గజ్జెలు పెట్టుకున్నటువంటి అమ్మాయికి ఆ గజ్జెలు అట్లాగే ఉంచుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఈ అమ్మాయి రోజు రాత్రి అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళి రావడం నాకు అలవాటు. దసరా ముందుకు అంటే ఆ అమ్మాయి ఎప్పుడు గజ్జెలు పెట్టుకోలేదు కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడు సౌండ్స్ రాలే. ఈ అమ్మాయి దసరా పండుగకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె కాలు గజ్జెలు వచ్చినాయి కాబట్టి ఈ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళి వచ్చేది అంటే కింద ఫ్లోర్లో ఉన్నటువంటి అమ్మాయిలందరూ గజ్జెల సౌండ్ వచ్చింది, మీకు దయ్యం ఉన్నా అని చెప్పేసి అన్నట్టు కాన్సెప్ట్లో భయపడ్డారు. ఇది ఆ విద్యార్థులను చెప్పిన తర్వాత వాళ్ళే నవ్వుకున్నారు. కొన్ని రోజుల పాటు ఎవరైతే గజ్జెలు పెట్టుకొచ్చిన అమ్మాయి నువ్వే దయ్యం అనేటువంటి ఏడిపించడం ప్రయత్నం చేస్తే ఆ టీచర్ మళ్ళీ చెప్తే మేము మళ్ళీ వెళ్ళినాం, అట్లా కాదురా మన చెల్లె మన అక్క అట్లా మనం అనొద్దు అని చెప్పేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళు కూడా ఓకే అన్నాయని చెప్పేసి చెప్పారు. ఆ స్కూల్లో పిల్లలందరిగా ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు ఇక వాళ్ళు ఏమంటారు అంటే, ఏ అరుపులు వినబడా ఎవరు అరుస్తున్నారులే, ఇంకేదో సౌండ్ వచ్చిన తర్వాత కూడా లేదు పలానా రాకేష్ అనే వాళ్ళు నరేష్ అనే వాళ్ళు చెప్పినట్టు ఇంకెవరో సౌండ్ చేస్తున్నారు అనేటువంటి అవగాహనకి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూడా సౌండ్స్ వినబడుతున్నాయి, గజ్జల సౌండ్స్ వినబడుతున్నాయి అంటే తప్పకుండా ఈ భూమి మీద ఏ వస్తువు కూడా ఇప్పుడు మీరు ఎక్కడ ఎవరు లేనటువంటి ఒక ప్రాంతంలో ఒక వస్తువు పెట్టిపోతే అది అక్కడే ఉంటుంది. ఓకేనా, దాని మీద ఎలాంటి ప్రయోగం జరగకపోతే అది ఇటు జరగదు. కనీసం గాలికి జరిగే అవకాశాలు, బల ప్రయోగం జరగదు, మనం జరిపితే జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప బయట నుండి ఎలాంటి ఫోర్స్ లేకుండా ఏ వస్తువులో ఎలాంటి అవకాశాలు ఉండవు. కొన్ని సందర్భాల్లో గాలి కూడా సౌండ్ చేస్తుంది. ఎక్కడో కుక్క మురిగితే, ఎక్కడో నక్క మురిగితే ఆ నక్క సౌండ్ కూడా మనల్ని భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వచ్చేటువంటి సౌండ్స్ వేరు ఉంటాయి. కానీ 10 మంది కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళు అల్లరి ఎక్కువ ఉండేదంటే బయట సౌండ్స్ తక్కువ ఉంటాయి, వీళ్ళకి భయం ఉండవు. ఒక్కరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కప్ప అరిసినా, చిన్న బొద్దింక లాంటిది అరిసినా, ఇంకేది అరిసినా కూడా దాని సౌండ్ మనకు చాలా భయంగా వినబడుతుంది. అట్లాంటి అరుపులు అట్లాంటివే ఈ విద్యార్థులు. ముఖ్యంగా ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఆశ్రమ పాఠశాలలు అనేవి ఎక్కడ ఉంటాయనంటే ఊరికి దూరంగా ఉంటాయి. అవి తెలంగాణలో చూసుకున్నా కూడా అట్నే ఉంటాయి. ఇప్పటికీ కేజీబీవీలో కానీ, ఆశ్రమ పాఠశాలలో కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చాలామంది విద్యార్థులు భయపడడానికి ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళ స్కూల్స్ అన్ని ఊరికి దూరంగా ఉండడం వల్ల, అక్కడ కుక్కలు నక్కలు వివిధ జంతువులు అరవడం వల్ల ఆ రాత్రి కూడా చాలామంది పిల్లలు భయంగా వస్తూ ఉంటారు. వాళ్ళు అవసరమైతే ఇద్దరు విద్యార్థులు, ముగ్గురు విద్యార్థులు ఒక దగ్గర పడుకోవడం, ఒకరికొకరు ధైర్యం, వాళ్ళే చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా ఏం కాదురా అని చెప్పేసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ బతికేటువంటి దీన పరిస్థితుల్లో మన స్కూల్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా కనీసం బయట నుండి సౌండ్స్ వినపడకుండా నిర్మాణాలు చేసేటువంటి పరిస్థితి మనకు ఉండదు. వాళ్ళకి ధైర్యం చెప్పే వాళ్ళు ఉండరు, కనీసం వాళ్ళకి వార్డెన్స్ కూడా ఉండరు. అట్లాంటి సమయంలో వీళ్ళు ఒకరు భయపడి ఏదో కొద్దిగా భయపడి వాళ్ళు జ్వరం రావడము, దానికి ఇంకొకరు తోడయి, ఎందుకంటే ఆ స్కూల్లో ఆల్రెడీ నాకు స్కూల్లో ఉండడం ఇష్టం లేనటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు. ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచనతో ఉంటారు. వాళ్ళకు స్కూల్ అంటే ఇష్టం ఉండడమో లేకపోవడమో, లేదంటే ఇంటికి పోవాలనే ఆశనో, అమ్మ నాన్నల దగ్గరనే ఉండాలని బాధనో ఏదో ఉండి వాళ్ళు ఎస్ ఇప్పుడు రాకేష్కి దయ్యం కనబడింది అంటే వెంటనే రాకేష్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకోరు నలుగురు కలిసి దయ్యాలు ఉన్నాయి స్కూల్లో అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా వినబడేటువంటి అంశం తప్ప నిజానికి ఆ సౌండ్ ఎక్కడ నుండి వస్తుందని చెప్పేసి ఎవరు పరిశీలించారు. ఈ అరుపులు ఎక్కడ నుండి వస్తున్నాయి అనే విషయాన్ని ఎవరు ఆలోచించారు. దానివల్ల ఆ సౌండ్స్ వాటన్నిటిని చూసి మనం భయపడి కంటిన్యూ అవుతాం.